దేవునికి స్తోత్రము కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో స్తోత్రములు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఒక కొండ పైన శిష్యులకి ఈ విధంగా బోధించుతున్నాడు. నా నిమిత్తము ఎవరైతే హింసించబడతారో, ఎవరైతే బాధలు పడతారో, ఎవరైతే వారు అవమానాలకు గురవుతారో వారు ధనిలో పరలోకం రాజ్యము వారిదే అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11 మరియు 12 వచనములో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడు మాటలు పలికినప్పుడు మీరు ధనిలు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వనందు నిన్న ప్రవక్తలు హింసించిరి. ఈ లోకంలో దేవునిని అనుసరించి ఆయన మార్గంలో నడిచేవారు. ఒకవేళ దేవుని యందు మనం మంచి మార్గంలో నడుస్తున్నప్పటికీ ఈ లోకంలో జనులు మనల్ని నిందిస్తారు, ఇబ్బంది పాలు చేస్తారు, అవమానపరుస్తారు, ద్వేషిస్తారు. మన అబద్ధ మాటలతోటి అనేకమైనటువంటి అబద్ధ ఆరోపణలు చేసి నిన్ను ఇబ్బంది పాలు చేసేటువంటి కార్యాలు చేస్తారు. అయినా నువ్వు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వారి గురించి ఆలోచించుకో. ఎందుకంటే మనం నిలబడి దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే ఈ లోకములో కాదు కానీ పరలోక రాజ్యంలో మంచి నీకు స్థానం ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకము చాలా విశాలమైనది. ఈ విశాలమైనటువంటి దాంట్లో దేవుని యొక్క మార్గాన్ని, దేవుని గురించి మనం ప్రకటన చేసినప్పుడు అనేకులు అనేక విధముగా మనం హింసిస్తారు, బాధిస్తారు, బంధిస్తారు, ఇబ్బందులు పాలు చేస్తారు. అయినా నిలబడాలి. నిలబడితే నీకు పరలోక రాజ్యంలో మంచి స్థానం ఇవ్వబోతున్నాడు దేవుడు. విధంగా ఒక ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవక్త దేవుని గురించి చాలా బోధిస్తా ఉన్నాడు. దేవుని మాటలు పలికినందుకు ప్రజలను ఇర్మియాని అనేక విధంగా ఇబ్బంది పాలు చేస్తారు, హింసిస్తారు, ద్వేషిస్తారు, అవమానపరుస్తారు. అయినా ఇర్మియా తన యొక్క దేవుని మాటలు చెప్పడం మానలేదు, దేవుని విషయాలు మానలేదు. ఇంకా దేవుని యొక్క మాటలు అనేక ప్రాంతాలలో దేవుని గురించి చెప్తూనే ఉన్నాడు. ఈ ప్రజలు, ఈ ఇర్మియా ప్రవక్త ఇంకా మారలేదు. ఎన్నిసార్లు చెప్పినా దేవుని విషయం మాట్లాడుతున్నప్పుడు దేవుని విషయాలనే బోధిస్తున్నాడని చెప్పేసి ఇర్మియాని తీసుకెళ్లి బావిలో జైల్లో పెడతారు. ఒకసారి ఇద్దరిని తీసుకెళ్లి బావిలో పడేస్తారు. అయినా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు మరి ఆపలేదు. విశ్వాసంగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఇతని కష్టాన్ని చూసి పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలియా ప్రవక్త యెజబెల్ రాణి దేవుని యొక్క విషయాలు చెప్తుందని చెప్పేసి, దేవుని సువార్త చేస్తున్నాడని చెప్పి, దేవుని మాట పలుకుతున్నాడని చెప్పేసి ఎలిజబెత్ రాణి ఎలియాను ఎంబడించి చంపమని చెప్పి ఆజ్ఞనిచ్చింది. ఎలియాను చంపండి అని చెప్పేసి తన రాజముద్ర వేసింది. అయినా ఎలియా దేవుని యొక్క మాటలు చెప్పడం మానలేదు, దేవుని మాటలు చెప్పడం మానలేదు, దేవుని సువార్తని అధికంగా చేస్తున్నాడు. కానీ ఆయన కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. అతని పరలోక రాజ్యంలో మంచి స్థానాన్ని ఇచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంను విడిచి స్వర్గానికి వెళ్ళినప్పుడు అపోస్తులు వాళ్ళ కార్యములను నెరవేర్చున్నారు. జనసమూహంలో
దేవుని యొక్క ప్రకటన యెరూషలేము ప్రాంతంలో మరి దేవుని గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి, పునరుద్ధరణ గురించి మరి దేవుని యొక్క ప్రకటన చేస్తా ఉన్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంత మత పెద్దలు, గురువులు ఎవరైతే దేవుని విషయం గురించి చెప్తున్నారో, దేవుని మాటలు పలుకుతున్నారో, వీరిని అణచివేయాలని అక్కడ పెద్ద గురువులు, పెద్దలు అందరూ కూడా ఆలోచన చేస్తారు. చేసి ఇక్కడ ఎవరైతే ఈ అపోస్తలులందరినీ కూడా బంధించండి, వీళ్ళని కొట్టండి అని అనేకమైనటువంటి నిబంధనలు పెట్టారు. వాళ్ళు హింసించారు, బాగా కొట్టారు, ఇబ్బంది పాలు చేశారు. అయినా అపోస్తలులు అనుకుంటారు, ఈ నిందలు, ఈ అవమానాలు, ఈ హింసలు మాకు చాలా ఆనందకరము, చాలా సంతోషకరము. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, కానీ పరలోక రాజ్యం నాచి దేవుని చిత్తము వల్ల మరి నేను ఇక్కడ ఈ యొక్క కార్యములు చేయట నాకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అని వాళ్ళు ఈ బాధల్ని ఆనందంగా స్వీకరిస్తారు, సంతోషంగా స్వీకరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు, దేవుని సువార్తని ప్రజలకు చెప్పేటప్పుడు అనేకులు ఈ యొక్క ఎవరైతే బోధిస్తారో, ఎవరైతే సువార్తను చెప్తారో వారి మీద బురద జల్లాలని, వాళ్ళు హింసించాలని, వాళ్ళు ద్వేషించాలని, వాళ్ళు బంధించాలని, వాళ్ళు ద్వేషించాలని అనేకమైనటువంటి కుట్రలు ఆనాడు నుంచి జరుగుతున్నాయి. ఈనాడు వారు కూడా జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది పాస్టర్స్ మీద కూడా మరి ఏదైతే సువార్తను బోధిస్తున్నారో వారి మీద ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ అంటున్నారు, ఈ లోకంలో నిందలు, అవమానాలను బదిలించటం అంటే దేవుడు మాకు ఇచ్చిన బహుమానం అని సంతోషమైనటువంటి విధంగా వాళ్ళు స్వీకరిస్తున్నారు తప్ప, దీన్ని ఒక బాధ్యతగా తీసుకున్నారు తప్ప దీన్ని ఏదో విధంగా తీసుకోలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు, నా నిమిత్తము ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఈ లోకంలో ఎవరైతే నిందలు పడుతున్నారో, ఎవరైతే హింసపడుతున్నారో, ఎవరైతే దేవుడి అబద్ధపు ఆరోపణ వల్ల ఇబ్బందులు పాలవుతున్నారో పరలోక రాజ్యం మీదకే అని చెప్పంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సువార్త అని ప్రకటించేటప్పుడు ఆనాడు పాత నిబంధనలో మరి ఏవైతే ప్రవక్త అయినటువంటి ఇర్మియా, ప్రవక్త అయినటువంటి ఏలియా ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, కొత్త నిబంధనలో కూడా అపోస్తలులు మరి దేవుని యందు మరి సువార్తను ప్రకటించినప్పుడు వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పాలయ్యారు, అనేక హింసలకు గురయ్యారు, హతసాక్షులయ్యారు. ఈనాడు పాస్టర్స్ కూడా అదే